4 నెలలైంది ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చినారు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలే. సామాజిక పెన్షన్ తప్ప, అది రొటీన్, అందరూ చేసే వ్యవహారమే. ఇక ప్రత్యేకించి గ్యాస్ సిలిండర్లు చేయలే, ఉచిత బస్సు చేయలే, 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇచ్చేది చేయలే, 50 ఏళ్లకు పెన్షన్ చేయలే, ఉచిత ఇసుకను చేయలేకపోయినారు. ఏ పథకాన్ని కూడా అమలు పరచలే. ఒకవైపు విజయవాడలో వరదలు వస్తే 100లో 10% కూడా వరద బాధితులను సంరక్షించే ప్రయత్నం చేయలేకపోయినాడు. గాలి వదిలేసినాడు. అసలు వరద వచ్చేదానికి, విజయవాడ మునిగిపోయేదానికి, కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి కారణం ముఖ్యమంత్రి గారే. కారణం అయినాడు. కనీసం రక్షించే ప్రయత్నం చేసినాడా అంటే రక్షించే ప్రయత్నం కూడా చేయలే. కనీసం ప్రజలిచ్చిన విరాళాలైనా సక్రమంగా పంచినాడా అంటే తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. అగ్గిపిట్టలకు, కొవ్వొత్తులకు 26 కోట్లు రాసినారు. పులిహోర ప్యాకెట్లకు 360 కోట్లు రాసినారు. అసలు ఇది రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. కొవ్వొత్తులకు ఏంది 26 కోట్లు, పులిహోర ప్యాకెట్లకు ఏంది 360 కోట్లు. ఈ లెక్కలన్నీ ఏంది అసలుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం. ఈ రోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు కాస్తా ఉన్నారు. మాకు రావాల్సిన 10,000 ఎక్కడ, మాకు రావాల్సిన 20,000 ఎక్కడ అని చెప్పి. ఇంత వైఫల్యం మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే. ఇంత దారుణంగా